దేవుడు అంటే భక్తుల కొంగు బంగారం. గుడికి వెళితే చాలు మనసులో ఇష్టమైన కోరికను నెరవేర్చాలంటూ పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు భక్తులు. తమ కోరిక నెరవేరితే దేవుడికి మొక్కులు చెల్లించడానికి ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. అయితే కొందరు మంచి ఉద్యోగం రావాలి, మరికొందరు జీవితంలో సెటిలవ్వాలని దేవుళ్ళను కోరుకోవడం లాంటివి చేస్తుంటారు. కాని ఓ భక్తురాలు మాత్రం ఓ కోరికను కోరుకుంది. ఇటీవల జరిగిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు సమ్మక్క దర్శనం కోసం బారులుదీరారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. డబ్బులు హుండీలో వేశారు. అయితే ఓ మహిళా భక్తురాలు హుండీలో వేసిన చిట్టి అందరినీ విస్మయానికి గురిచేసింది. తన భర్త బెట్టింగ్ మానేయాలని, తన అక్క కొడుకు ఐఐటీ సీటు కొట్టాలని ఆ చిట్టీలో రాసింది. హుండీ లెక్కింపులో ఈ చిట్టి బయటపడడంతో ఈ వార్త తెరపైకొచ్చింది. తాజాగా సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతోంది. హనుమకొండ లష్కర్ బజార్లోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను లెక్కిస్తున్నారు. మూడో రోజు మేడారం హుండీలను లెక్కిస్తే 3.46 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 317 హుండీలు లెక్కించగా 9.6 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో రాజేంద్రం చెప్పారు. ఇక రెండో రోజు 2,98,35,000 ఆదాయం లభించింది. 71 ఐరన్ హుండీల్లోని కరెన్సీ, చిల్లర నాణేలు, వెండి, బంగారం వేరు చేశారు. మొదటి రోజు 3,15,40,000 ఆదాయం వచ్చింది. మొత్తం 3 రోజులు కలిపి 9.6 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ నగదును బ్యాంకులో జమ చేశామని ఈవో వివరించారు.